గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం 7 o'clock అయింది. పొద్దుగానే లేచిన ఈరోజు. నా ఎంటైర్ వింటర్ సీజన్లో ఇదే ఫస్ట్ టైం ఇంత పొద్దుగాల నేను లేసుడు. అండ్ ఈరోజు వెదర్ కూడా 0-1 ఉంది. మీరు చూడవచ్చు. అసలుకి ఇంట్లో కూడా చాలా కోల్డ్ ఉంది. మేము హీటర్స్ యూజ్ చేస్తున్నాం. కానీ సో ఇంత పొద్దున లేవనీకి రీజన్ ఏంటంటే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి పోతున్నాం. అది నేను మీకు చూపించాలనుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడే అంత చెప్పేస్తే మీకు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తా. ఓకే, వీ విల్ గెట్ రెడీ. అండ్ ఇక్కడి నుంచి మనము ఒక 1.5 hours జర్నీ చేయాలి మన సిటీ నుంచి. సో వీ విల్ గెట్ రెడీ అండ్ గో. ఓకే, హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము ట్యాక్సీలు ఉన్నామన్నమాట. క్యాబ్లో వెళ్తున్నాం ఆ ప్లేస్కి. ప్లేస్ నేమ్ వచ్చేసి డార్జిలింగ్ స్కీ ఫీల్డ్ అనమాట. ఏంద్రా వీళ్ళు ఇంత మైనస్ టెంపరేచర్లా స్కీ ఫీల్డ్ పోతురు ఏంది అని అంటే, యాక్చువల్లీ ఈసారి మేము చాలా డిసప్పాయింట్ అయినాం వింటర్లో. ఎవ్రీ టైం మాకు ఈ టైంకి ఎవ్రీ వింటర్లో ఈ టైంకి మాకు స్నో పడేది. అసలు ఈసారి చాలా తక్కువ, అసలు స్నో పడలేదు ఈసారి. సో మేము దానివల్ల చాలా డిసప్పాయింట్ అయినాం. ఇంకా స్కీ ఫీల్డ్ ఏంటంటే అసలుకి ఎప్పటి నుంచో మేము వింటర్లో ఇట్లా స్నోలో స్కీయింగ్ చేయాలనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సో ఈసారి ఇక్కడ మాకు సిటీ దగ్గరలో ఒక ప్లేస్లో స్నో పడ్డానమాట. సో మేము అక్కడ స్కీ ఫీల్డ్ అనేది పెట్టడం జరిగింది. సో మేము అక్కడికి వెళ్ళి ఈరోజు స్కీయింగ్ చేయాలి, ఇంకా స్నోలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎట్లా పడి ఈసారి మా సిటీలో స్నో పడలేదు చాలా. అక్కడికి వెళ్ళాక చూస్తారు కదా మా తీటశేఖలు అన్నీ అట్లానేసి. సో ఈ వీకెండ్ వచ్చేసి మాకు ఈరోజు ఎట్లనైనా హాస్పిటల్ కూడా లేదు. ఎవ్రీ సాటర్డే సండే మాకు హాలిడేస్. సో ఈ వీకెండ్ మేము ఇలా ప్లాన్ చేసినాం అన్నమాట, ఈ స్కీ ఫీల్డ్కి వెళ్ళాలనేసి. సో చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏమవుతుంది ఏంది అనేసి. సో మేమైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలుకి స్కీయింగ్ చేయాలనేసి. ఇచ్చి వాడే కూడా ఈరోజు ఎట్లయితే అట్లా దేత్తడి ఎట్లుంటది. మళ్ళా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే మినిమం ఉంటది. రోడ్డు కనిపించకపోయినా మంచి లేకపోయినా స్క్రీన్ చేసి వచ్చేస్తాం. మంచి లేకున్నా అంతే క్రియేట్ చేసుకొని మరి చేసేద్దాం. స్కీయింగ్ కోసం వాటంతా అవి ఎత్తుకుని వచ్చేసాయి. అంతేగా, మనం ఉన్నామంటే మనకు కావాలంటే ఏదైనా వచ్చేయాలి అంతే. వెళ్ళి ఆన్ ద ఫ్లోలో వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ట్యాక్సీలు ఉన్నాం. యాక్చువల్లీ టైం ఇప్పుడు 9:30 వస్తుంది. మొత్తం ఫుల్ ఫాగ్ ఉందన్నమాట రోడ్ అంతా. 9:30 కూడా అసలుకి ఏం కనిపిస్తలేదు అసలుకి. డ్రైవర్ ఈజ్ స్ట్రగ్లింగ్. ఇంకా మేమైతే పాటలు పెట్టుకున్నాం యూట్యూబ్లో. పొట్టు ఎగురుతుంటే బాబాయ్ మమ్మల్ని చూసి ఏంద్రా వీళ్ళు ఇట్లా చేస్తారు అనుకుంటుండు. ఓ రౌండ్ అయితే మంచి ఒక డీజే పాటిస్తా, ఎగురుకుంటూ ఎంజాయ్ చేద్దాం ఆన్ ద వేలో. ఏం పాట కావాలి చెప్పు. గున్నకు ఉన్నామా? ఓకే, డ్రైవర్ చచ్చిపోతాడు. డ్రైవర్ ఆగమే ఇయ్యాల మన బాధకి తట్టుకోలేక అప్పటి నుంచి ఎగురుతుంటే ఏంద్రా ఇల్లు ఇట్లుర్రు అనుకుంటుండు. మనం ఏడున్నా ఎంజాయ్ చేసేది ఇది తప్పదు కదా, ఇంకా చెయ్యాల్సిందే. వీకెండ్ వస్తే మరి ఎట్లుంటది, కాకపోతే ఇంకెప్పుడు అంతే. మామిడికాయలు షేట్ నెట్ ప్రాబ్లం. వాట్ ఈస్ దిస్ నెట్ ప్రాబ్లం? యా ఎన్నెన్నో అనుకుంటాం. ఫాస్ట్ గోయింగ్, స్లో సిగ్నలింగ్, స్ట్రగ్లింగ్ మ్యూజిక్, కాంట్ డూ ఎనీథింగ్. సో వీడియో అయిపోయేంత వరకు మొత్తం చూడండి, కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏందనేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. అసలు ఏమైందో నాకైతే అర్థమవుతలేదు. మరి మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా అవుతుంది. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం ఈ ప్లేస్కి. అసలు ఈడ ఎంత ఫాగ్, ఎంత కూల్గా ఉంది చూసిరు కదా. లోపల అంతా స్నోనే ఉంటుందంట. సో మనం ఇక్కడ స్కీయింగ్ చేయనీకి వచ్చినాం ప్రజెంట్ అయితే. సో నేను మీకు నా అవుట్ఫిట్ చూపించలే కదా ఈరోజు. ఎట్లున్నా కొత్త హుడ్డీ వేసిన ఇయ్యాలా. మంచిగున్నానా? మళ్ళా కామెంట్ చేయండి ఎట్లున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ టికెట్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ పేమెంట్ వేస్తే వాళ్ళే మనకి ఏమేమి కావాలి అవన్నీ ఇస్తారంట. సో చూద్దాం టికెట్ కాస్ట్ ఎంత ఏంది, ఏమేమి ఇస్తారు వాళ్ళు మనకి ఎట్లా అని చెప్పేసి. కమాన్ వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. మేమైతే ప్రజెంట్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసినాం. ఒక్కరికి అయితే 80 ఆన్స్ 800 పడ్డా అనమాట. ఇంకా మమ్మల్ని డిపాజిట్ చేయమన్నారు. ఒక్కరికి 200 డిపాజిట్ చేయమన్నారు, అంటే 2000. సో మాకు ఈ కార్డు ఇచ్చిండ్రు అన్నమాట. మేము టికెట్ తీసుకుంటే మేము 2 అవర్స్కి తీసుకున్నాం. ఇంకా మనము 2 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ డిపాజిట్ చేసిన మనీలో నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు అన్నమాట. సో మనం ఇప్పుడు లోపలికి వచ్చినాం కదా, మనకి ఏమేమి కావాలో ఇక్కడ వాళ్ళు ఇస్తారు. మేమైతే స్కీయింగ్కి తీసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనము మన కార్డ్ చూపిస్తే మనకి ఏమేమి కావాలి, షూస్, మనకైతే ఇక్కడ ఇస్తే మన స్కీయింగ్ బోర్డు, స్టిక్స్ కానీ షూస్ కానీ అవన్నీ మనకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు. సో మనం అవన్నీ తీసుకొని ఇంకా మనం వేరే యాక్టివిటీస్ ఇంకేమైనా చేయాలనుకున్నా మనం డిపాజిట్ చేసిన మనీలో నుంచి వాళ్ళు కట్ చేసుకుంటారు అన్నమాట. దానికి ఎంత అయితే అంత. సో నేనైతే ప్రజెంట్ షూస్ తీసేసుకున్నా. అయితే ప్రజెంట్ కార్డ్ ఇచ్చిన స్కీయింగ్ షూస్ అయితే ఇచ్చింది నాకు ప్రజెంట్. సో మనము డ్రెస్సెస్ లాకర్లో పెట్టేసుకొని ఇంకా మిగతావి స్కీయింగ్ బోర్డు, స్టిక్స్ అవి తీసేసుకొని మనము వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే మేము షూస్ వేసుకున్నాం, ఇవి ఇచ్చిండ్రు మాకు. సో ఇప్పుడు ఈ అడ్వెంచర్ ఎట్లుంటుందో ఏమో. స్టంట్ అయితే చేయనీకి బయటికి వచ్చినాం, కానీ ఈ షూస్ వేసుకుంటే నడవడానికి కూడా వస్తలేదు. మరి స్కేటింగ్ ఏం చేస్తామో ఏమో అర్థమవుతలేదు. కానీ చూద్దాం స్టంట్ ఎట్లయితుందో లోపలికి పోయి. ప్రజెంట్ అయితే మాకు ఇక్కడ ఒకటి ఎలివేటర్ టైప్ ఉంది పైకి పోవడానికి. ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడ నుంచి అందరూ అటు చూపి అక్కడికి వెళ్ళి పైనుంచి అందరు కిందికి స్కీయింగ్ చేసుకుంటూ వస్తుర్రు. మరి ఏమవుతుందో నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. బాగానే స్కేటింగ్ చేస్తున్నారు. మాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి మాకైతే పిచ్చ ఎక్సైట్మెంట్ ఉంది. చూస్తున్నాయి. ఓ అంకుల్ మీదకి వస్తున్నావేంది? బాబాయ్ జీవాలుగా పడ్డట్టుండు. మొత్తం పొట్టు దెబ్బలు దాకా ఉంటాయి. ముందే చలి కొనుక్కుతున్నాయి అంటే బాబాయ్ పడడం చూసినాక మాకైతే డప్పులు కొడుతున్నాయి మొత్తం. ఏమవుతుందో ఏమో. అయితే వచ్చేసినాము. నీ అక్కో కింద పడ్డరు. వీళ్ళైతే బాగానే దెబ్బ తాకకుండా ముడ్డికైతే ఏదో పెట్టుకురు. మేమైతే ఏ సేఫ్టీ లేకుండా వచ్చేసినాము. బాబోయ్ ఏదో స్టంట్ అయితే చేయబోతున్నా.
我刚才我跟你讲，那个血都喷到我嘴巴里面了，香味儿。పిచ్చగా ఎంజాయ్ చేసినాం స్నోలో. అసలుకి స్కేటింగ్ వేసుకుంటా ఏదైతే మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మస్తు అనిపించింది. ఇక్కడ చిన్న పిల్లలు కూడా చాలా అందరూ వచ్చేసి మస్తు ఎంజాయ్ చేస్తుర్రు. అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇప్పుడే మనము స్నోలో ఆడడం అయిపోయింది. ఇక్కడనే గో కార్టింగ్ ఉందంటే వచ్చేసినాము చేద్దామనేసి. We are going for ride. సో ఆ ప్లేస్ నుంచి గో కార్టింగ్ అయిపోయింది, స్కీయింగ్ అయిపోయింది. సో ఇంకో ప్లేస్కి వచ్చేసినాం ఇప్పుడు. సో ఇది ఏదో ఫిలిం సెంటర్ టైప్ అనుకుంటా. ఇక్కడికి వచ్చేసినాం అయితే. సో ఇక్కడ లోపల మనకి ఏమన్నా నాకు తెలియదు. సో లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాం మరి ఏముండేవో, నాకు కూడా తెలియదు. వచ్చేసి చైనా హిస్టరీ, చైనా మ్యూజియం. హలో డ్రింక్ ఏమో ఉందని లోపలికి వచ్చినాం, కానీ ఇంట్లోకి వచ్చినాక పాతింప సామాన్లే, రేకులే. మా జింపింగ్ మామ తెలుసా, సేనా ప్రెసిడెంట్. తెలీదా? అలా తాత తొక్కిన సైకిల్ ఉంది అందులో, చూపిస్తారా అండి. జింపింగోళ్ళ తాత సైకిల్ ఇది, జింపింగోళ్ళ తాత తొక్కిన సైకిల్ ఇది అప్పట్లో. ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ తిన్నాడు, ఇక్కడ మిషన్ తొక్కిండు. అది ఇంద్ర ఏదో విచిత్రంగా ఉందని వచ్చి చూస్తే, నీ అమ్మ పీకుతే పీకలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఇది ఎక్కడ స్టంట్రా మామ అనుకుంటే, ఈ అమ్మ ఈ విచిత్రమైన అన్ని చైనా వాళ్ళ దగ్గరనే టెక్నాలజీ ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా? అసలు మొత్తం రివర్ల నుంచి నీళ్ళు పైకి వస్తున్నాయి పీక్కుతుంటే. ఇది ఎక్కడ మాసరా మామ, మొత్తం వేరే ఉంది. వాళ్ళకొచ్చి చూస్తే గేమ్స్ కూడా ఉండే. గేమ్స్ అయితే మాకు అన్లిమిటెడ్ రైడ్స్ అన్నమాట, ఎన్నిసార్లు అయినా ఆడొచ్చు. మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయలే. డాషింగ్ కార్స్ని గుద్దవతల పడేసినాం. మేమైతే 10-15 రైడ్స్ అయితే బాగానే ఆడినాం. ఈ రైడ్స్ ఫ్రీ అని చెప్పేసి మేము ఉన్న ప్రతి ఒక్క రైడ్ ఎక్కేసినాం. పిచ్చ ఎంజాయ్ చేసినాం. చిన్నపిల్లల రైడ్స్ కూడా ఎక్కేసినాం, మస్తు ఆడినాం మొత్తం. సో ఫైనల్లీ మేము ఇంటికి అయితే వచ్చేసినాం. చాలా టైర్డ్ అయిపోయినాం, అసలుకి ఫుల్ తిరిగినాం, మస్తు ఎంజాయ్ చేసినాం. చూసిండ్రు కదా మీరు వీడియో, స్కీయింగ్ చేసినాం ఈరోజు. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా బాగుండే అసలుకి. మీకు కుదిరితే మీరు చెయ్యండి, మస్తు ఎక్స్పీరియన్స్ ఇదైతే, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా షూజోలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వాళ్ళకి 1 అవరే చాలా దగ్గర, వాళ్ళు పోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా చైనాలో వేరే స్టేట్లో ఉన్న వాళ్ళైనా
ఒకవేళ షూ జోక్ వస్తే వింటర్లో ఈ ప్లేస్ విజిట్ చేయడానికి చాలా బెస్ట్, వర్త్ అని నేనైతే చెప్తా. సో మీరు చూసిండ్రు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నా. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్నో నేను మీకోసం చేస్తా, ఇంకా వేరే లొకేషన్స్ కూడా చూపిస్తా. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా వరకు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ గ్రో అప్ కావాలనేసి అనుకుంటున్నా, మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది. థ్యాంక్ యూ గాయస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.